26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఎలా ఉండబోతుంది, ఇంకెలా ఉంటుంది? రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్డ్రాప్లోనే లెక్కల మాస్టర్ ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా. కానీ అదేం కాదు. ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్ని కొత్తగా బయటకు వస్తున్నారని తెలుస్తోంది. మరి RC-17 ముచ్చట్లేంటో చూద్దామా? పెద్ది నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు రామ్ చరణ్. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని సుకుమార్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ కాంబో అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటనకి ఫిదా అయిపోయారంతా. రంగస్థలం తర్వాత నటుడిగాను చాలా ఎదిగారు రామ్ చరణ్. RRR లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాని ఏలారు. పుష్ప 2 భాగాలు కలిసి 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. సుకు మాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బిజీగా ఉన్నారు ఈయన. ఇదెలా ఉండబోతోంది, నేపథ్యం ఏంటి అనే చర్చ నడుస్తోంది. దీనిపై 2 బ్యాక్డ్రాప్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి తెలంగాణ నేపథ్యం, రూరల్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. తెలంగాణ నేపథ్యంతో పాటు అల్ట్రా మోడర్న్ స్టైలిష్ డ్రామా అనే చర్చ కూడా నడుస్తోంది. రంగస్థలంకి ముందు సుక్కు సినిమాలన్నీ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాతే మాస్ లోకి దిగారు లెక్కల మాస్టర్. తాజాగా చరణ్ తో హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.